నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని నెల్లూరు గ్రామదేవత ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ముఖద్వార గోపురం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఇరుకల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ముఖద్వారానికి 20 లక్షల రూపాయల నిధులు ఇచ్చిన దాత ముల్ల చిన్నబాబు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. అతి త్వరలో కూటమి ప్రభుత్వం మరియు దాతలు సహాయ సహకారాలతో ఇరుకల పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఇరుకల పరమేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న చైర్మన్ ఓటూరు సురేంద్ర యాదవ్, ఈవో మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులను అభినందించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి, 41వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్, ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన చైర్మన్ ఓటూరు సురేంద్ర యాదవ్, ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన కమిటీ సభ్యులు కోటిరెడ్డి, గుద్దేడి చెంచయ్య, కుమార్, హరికుమార్, అల్లం లక్ష్మి, మిడతల లక్ష్మి, ప్రసన్న లక్ష్మి, కుమార్, వెంకటరత్నం నాయుడు, టీడీపీ నాయకులు కువ్వాకొల్లు బాబ్జీ, పూల సుబ్రహ్మణ్యం, కమలాకర్, సుత్తారం సురేష్, మంద పెద్దబాబు, అద్దంకి కృష్ణ, కేపీఎన్ ప్రసాద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ओम राजाधिराजाय वर्षये साहिने नमः वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సింహపురి గ్రామదేవత శ్రీ ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సంబంధించి అమ్మవారి తూర్పు ద్వారా ముఖ మండప నిర్మాణం మరియు అక్కడ అవసరమైన అభివృద్ధి పనులకు 20 లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ మండపం ముఖద్వారం శంకుస్థాపనకి ముఖ్య కారణం, అదేవిధంగా దీనికి సంబంధించిన వ్యక్తి డోనర్ కూడా శ్రీ మిత్రుడు ముల్ల చిన్నబాబు గారు, మాకు చిరకాల మిత్రుడు. అదేవిధంగా ఆయన ముందుకొచ్చి ఈరోజు ఈ అమ్మవారి దేవస్థానంలో ముఖమండపానికి 20 లక్షల రూపాయలు డోనర్గా నిలిచినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల తరపున, ఎమ్మెల్యే గారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరొక అభివృద్ధి కార్యక్రమం స్థానిక కార్పొరేటరు విజయలక్ష్మి గారు, వారి భర్త మధు గారి ఆధ్వర్యంలో ఏదైతే నివేదనశాల ఉంటుందో దానికి సంబంధించి కూడా డోనర్గా నిలిచి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సింహపురి గ్రామదేవత ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి సంబంధించి ఇంకా కూడా డెవలప్మెంట్ చేయాలా, ఇంకా ఈ దేవస్థానానికి సంబంధించి ఇంకా కూడా కొన్ని ఫండ్స్ తెచ్చి అమ్మవారి ఆదేశాలతో అమ్మవారి అనుగ్రహంతో చేయాలనే ఉద్దేశంతో అటు ఎమ్మెల్యే గారు కానీ స్థానిక ఈ దేవస్థానానికి సంబంధించిన ధర్మకర్తల మండలి చైర్మన్ సురేంద్ర గారి
ఆధ్వర్యంలో ధర్మకర్త మండలి సభ్యులు, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా వాణిశ్రీ గారు అందరం కూడా అధికారులతో కలిసి నిరంతరం కూడా దీనికి సంబంధించి అందరితో కూడా మాట్లాడుతున్నాం. ఇంకా కూడా అతి త్వరలో ఇంకా కొంతమంది దాతల సహాయంతో ఈ దేవాలయం టెంపుల్కి సంబంధించి కోటి చిల్లర పైన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. దాన్ని పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తే ఏదేమైనా ఈరోజు 20 లక్షల రూపాయలతో ఈ ముఖద్వారం శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, అదేవిధంగా అధికారులకు, అదేవిధంగా డోనర్ చిన్నబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు సింహపురి గ్రామ దేవత అయినటువంటి శ్రీ ఇరుకల పరమేశ్వరమ్మ దేవస్థానం నందు తూర్పు ముఖద్వార మండపం నిర్మాణము, దాని యొక్క శంకుస్థాపన పని జరిగింది. దానికి దాతలుగా ముల్ల చిన్నబాబు అన్నగారు ఉన్నారు. మేము ఎప్పుడు చేసుకున్న అదృష్టమో మాకు ఈ ధర్మకర్తల మండలిగా కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారు మాకు ఈ ధర్మకర్తల మండలిగా ఇచ్చారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇది ఒక పదవి కాదు, సేవ చేసుకునే భాగ్యం, భక్తుల్ని, దాతల్ని, ఉభయకర్తల్ని గౌరవించుకోండి అనే విషయం మాకు చెప్పారు. వాళ్ళ మాట శిరసా వహించి భక్తుల్ని, ప్రతి ఒక్క సామాన్య భక్తుల్ని, ఉభయదాతల్ని, ఉభయకర్తల్ని గౌరవించుకున్నాము. వాళ్ళు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం గౌరవించడం వల్ల ఈరోజు స్వచ్ఛందంగా గుడికి ఏమేమి డెవలప్మెంట్స్ కావాలో అవన్నీ ఒక ప్లాన్ వేసి ఎమ్మెల్యే గారు అలాగే కోటమిరెడ్డి గిరిజరెడ్డి గారు ఇద్దరు సహాయ సహకారాలతో ఈరోజు ముఖద్వారం మండపం నిర్మించినందుకు చిన్నబాబు గారు రూపంలో మాకు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే కాకుండా ఇంకా పలు అభివృద్ధి పనులకు మాకు స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే వీరన్న చాలా సూచనల మేరకు కొన్ని పనులు త్వరగా స్టార్ట్ చేస్తాము. వాళ్ళ సహకారంతో మా ఆధ్వర్యంలో ఇది జరగటం మా అదృష్టంగా ఫీల్ అవుతూ, అమ్మవారు మా హయాంలో ఇది జరగటం మేము ఎమ్మెల్యే గారికి అలాగే గిరానికి రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ, వాళ్ళ సూచనల మేరకు ప్రతి ఒక్కరికి, ప్రతి సామాన్య భక్తుడికి అన్ని విధాల సదుపాయాలు అందించేలా మేము కూడా కృషి చేస్తామని, వాళ్ళు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి మన చిన్నబాబు అన్నకి మనస్ఫూర్తిగా రుణపడి ఉంటామని సెలవు చేసుకుంటాం. దాదాపు 35 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ని వస్తున్నాను. ఆమె కటాక్ష వల్ల నేను ఒక అభివృద్ధి చెందాను. మా ఎమ్మెల్యే గారు సహకారం చెప్పడం వల్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.